దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? దేవుడు మనందరికీ క్షేమాన్ని కృపను విస్తరింపచేయునుగాక. మీరు మీ బిడ్డలు బాగుండాలని మేము ఆశీర్వదిస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచండి. ప్రార్థించడానికి మేము తప్పక సంతోషిస్తాం. అలాగే ఈ వాక్యాలు అనేకలు షేర్ చేసి దేవుని దీవెనలో పాలి భాగస్థులు కావాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం కొరకు ఆది కాండము 41వ అధ్యాయం 42వ వచనం. ఆది కాండము 41వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుతున్నాం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారుపు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసేది. వండర్ఫుల్ కదండి. ఒక జైల్లో ఉన్నటువంటి ఖైదీ అండి యోసేపు. ఒక ఖైదీగా జైలుకి వెళ్ళారు. యోసేపును ఇప్పుడు ఫరో బయటికి తీసుకొచ్చి అతన్ని ఉంగరం పెట్టి అండ్ సన్నపు నారబట్టలు తొడిగించి బంగారపు గొలుసు వేసి రథం ఎక్కించి 2వ రథం ఊరేగిస్తూ ఉన్నాడట. జనులందరూ కేకలేస్తూ ఉన్నారట. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. జైల్లోంచి తీసుకొచ్చిన వ్యక్తికి ఒక చిన్న ఉద్యోగం ఇవ్వాలంటే ఎవరెవరు ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఫరో దేశమంతటి మీద అధికారిగా నియమిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రభువు ఆశీర్వదించారండి యోసేపు. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం, నా స్థితి అయిపోయింది, నా పని అయిపోయింది, నా జీవితం ఆకారం అయిపోయింది, ఇంక నేను పైకి లేవలేను, ఇక నేను పనికిరాను. కాదండి, ప్రభు చేతిలో పడితే అండ్ 0 to హీరోగా మార్చే దేవుడు అండి. జైల్లోంచి ఉన్నతమైన అధికారిగా మార్చగలిగిన దేవుడు. ప్రభు నిన్ను విడిచిపెట్టరండి. దేవుని స్తోత్రం కలిగిన యోసేపు చాలా ప్రయత్నాలు చేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగున్నాను. ఏమంటే మీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకోమని చెరసాల్లో ఉన్నవారితో పంచుకున్నాడు. బాధను వ్యక్తపరిచాడు. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను మరి జ్ఞాపకం చేసుకోండి బయటకు వెళ్ళాడు. వారేం జ్ఞాపకం చేసుకోలేదండి, వాళ్ళు మర్చిపోయారు. సమయం వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. నువ్వు దేవుని జ్ఞాపకంలో ఉన్నావు. నువ్వు దేవుడు టైం వస్తుంది జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభు హెచ్చిస్తారండి. ఖైదీగా ఉన్న యోసేపును అంత ప్రైమ్ మినిస్టర్గా మార్చారంటే దీన స్థితిలో గోతిలో పడిపోయిన నిన్ను, కృంగిపోయిన నిన్ను ఉన్నతమైన శిఖరాలు ఆయన ఎక్కిస్తారండి. హల్లెలూయా. బంగారపు ఉంగరం అంట, నారబట్టలట, ఏమంటే రథం ఎక్కించి ఊరేగించటం. దేవునికి స్తోత్రం కలుగును. నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తానండి. ఈ లోక సంపద, ఈ లోక ఆశీర్వాదమే దేవుడు ఇవ్వటం కాదు, కానీ మనుషులైతే అదే ఇస్తారు. ఫరో అయితే ఏమండి రథం ఇచ్చాడేమో, ఉంగరం ఇచ్చాడేమో, చైన్ వేసాడేమో, నారబట్టలు తొడిగిచ్చాడేమో, కానీ యేసయ్య ఏం చేస్తారో తెలుసా? తన రాజ్యంలో తన సింహాసనాన్ని ఇస్తారండి. హల్లెలూయా. పరలోక రాజ్యాన్నే మనకి భాగ్యంగా ఇస్తున్నారండి ఆయన. ఈ లోకంలో ఒకవేళ మన జీవితం చిన్న జీవితం కావచ్చు, కానీ ప్రభువుతో యుగయుగాలు పరలోకంలో ఒక గొప్ప ఉన్నత స్థితి అండి మనది. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులిచ్చే స్వాస్థ్యం కంటే, మనుషులిచ్చే ఆస్తి కంటే, మనుషులిచ్చే భాగ్యం కంటే దేవుడు సిద్ధపరిచిన భాగ్యం ఎంత గొప్పదో. దేవుని చేతిలో ఉంటే నేను అంటాను, ఈ లోకంలో దీవించబడతాం, పరలోకంలో కూడా దీవించబడతాం. ఏమంటే ఒకసారి రెండంతలుగా 2 రకాల ఆశీర్వాదాలు. ఇహమందు పరమందు కూడా ఆశీర్వాదం. ఈ లోకంలోను దీవెనే, పరలోకంలో కూడా దీవెనే. ఎక్కడ నిన్ను దేవుడు ఉన్నత స్థితిలోకి పెడతాడు, అక్కడ కూడా దేవుడు నీకు ఉన్నత స్థితి ఇస్తాడు. ఎంత భాగ్యం అండి. ఈ భాగ్యాన్ని కోల్పోవద్దు. ప్రభువును వదలొద్దు. ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసిన హెచ్చించే వరకు నమ్మకంగా దేవుని చేతిలో ఉండండి. యోసేపుని హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను హెచ్చించరండి. యోసేపుని దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించరా? యోసేపు తలపైకెత్తిన దేవుడు నిన్ను నన్ను తలపైకెత్తరా? నిశ్చయముగా ప్రభు దీవిస్తారు. దేవుని కృప మీకు తోడై మిమ్మల్ని హెచ్చించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్య నామంలో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవిస్తూ ఉన్న యోసేపుని హెచ్చించినట్టుగానే బిడ్డలు హెచ్చించబడదురుగాక. మీరిచ్చిన ప్రతి ఆశీర్వాదం అనుభవించుదురుగాక. అపవాది వాడి తంత్రాలు బంధించి అయ్యా తండ్రి లయపరుస్తున్నాను, నేను నీ కృప అధికం చేసి హెచ్చించమని యేసు నామంలో దీవించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మీకు తోడే కాపాడును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.